2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక ప్రతిపాదన తీసుకుని రావడం జరిగింది. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెడితే ఆ పోస్టు యాక్సెప్ట్ చేయరు. దానికంటూ చట్టానికి సంబంధించినటువంటి కొన్ని సవరణలు మాత్రం చేస్తూ ఉన్నారు. అయితే ఎలాంటి పోస్టులు పెట్టాలి, ఎలాంటి పోస్టులు పెట్టకూడదు, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంది. సో ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకు అని అంటే మీరు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు రీచెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హండి నాగరాజ్ గారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రతిపాదన తీసుకుని వస్తుందండి. అది చాలా నిజంగానే మనం హర్షించాలి అటువంటి నిర్ణయాలకైతే. ఏ పోస్టులు పెట్టాలి, వేటి మీద అవగాహన తెచ్చుకోవాలి, ఈవెన్ మన వ్యూవర్స్ అయినా సరే వేటి మీద అవగాహన తెచ్చుకోవాలి. డెమోక్రటిక్ కంట్రీ భారతదేశం, లిఖిత రాజ్యాంగం అంటే రిటర్న్ కాన్సెప్ట్లో చేసినటువంటి రాజ్యాంగాల కాన్స్టిట్యూషన్లో అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశం. అంటే వాక్ స్వాతంత్రం హక్కు మనం ప్రాథమిక హక్కులుగా 7 చెప్పుకుంటాం. ఆ 7 ప్రాథమిక హక్కుల్లో కూడా వాక్ స్వాతంత్ర హక్కు మనకి ప్రధాన హక్కుగా మనం మాట్లాడతాం. అందరూ హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి మాట్లాడడం చాలా తక్కువ. ఆదేశక సూత్రాలు అంటాం మనం. అంటే బాధ్యతను మనకి చెప్తుంటే నీకు నీ ఇంట్లోనైనా సరే నీకు బాధ్యత ఉంటుంది, హక్కు కూడా ఉంటుంది. నువ్వు ఊరికి వచ్చేసరికల్లా నీ సొసైటీలో కూడా నీకంటూ ఒక హక్కు ఉంది, ఒక బాధ్యత కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆ బాధ్యతను మర్చిపోతామో హక్కుల గురించి మాట్లాడడం కూడా చాలా తప్పు. కానీ మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇది నా హక్కు, నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నేను మాట్లాడగలను, నేను తిరగలను, నాకు నచ్చిన పని నేను చేయగలను ఉంది. కానీ ఎట్ ద సేమ్ టైం కూడా ఒక బాధ్యత ఉంది. అది సామాజిక బాధ్యత అన్నటువంటి ఒక బాధ్యత. దేశంలో మన దేశానికి కావాల్సిన రక్షణ, మన దేశానికి కావాల్సిన రహస్యాలు, మనకు కావాల్సిన డిస్కషన్స్ ఏమైనా చేసుకోవచ్చు కానీ భారతదేశాన్నే అంటే మన దేశాన్నే మనం కబలించేటట్టుగా, మన దేశపు యొక్క ఉనికిని కోల్పోయేటట్టుగా ఎవరైనా భావోద్వేగాలతోటి ఏదైనా ఒక భావధారితంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు కొంతమంది ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో అనేక సౌకర్యాలు పొందుతున్నటువంటి కొంతమంది దౌర్భాగ్య జీవులు ఇటీవల కాలంలో మనం చూసాం. పెహల్గాం దాడిలో కానీ, ఆపరేషన్ సింధూర్లో కానీ దేశంలో ఉంటూ, దేశంలో తింటూ, దేశం యొక్క సౌకర్యాలు అనన్య అనుభవిస్తూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఏం చేశారో కూడా మనం చూసాం. సో దీన్ని కాస్త తీవ్రంగా తీసుకున్నటువంటి భారతదేశం యొక్క హోమ్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే దీని మీద రాబోయే రోజులు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి యొక్క ఫీలింగ్స్ వారు షేర్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఈరోజు ఫీలింగ్స్ చెప్పుకోవాలనుకుంటే ఇంతకుముందు ఏదో మైక్లో మాట్లాడాలి, లేకపోతే ఏదో సమావేశంలో మాట్లాడాలి, సభల్లో మాట్లాడాలి, కొద్దిమందికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాన్ని కూడా ఎవరికి వాళ్ళు ఈజీగా మన మొబైల్లో మనం మాట్లాడేసుకుంటున్నాం. వీలైతే మనకు నచ్చినటువంటి అభిప్రాయాలు, మనకు నచ్చిన కంటెంట్ మనం 10 మందికి షేర్ చేస్తాం. అంటే నీ యొక్క భావజాలం ఎలా ఉంటుందని ఫేస్బుక్ అని, ఇన్స్టా అని, రకరకాల ఇతర మాధ్యమాల ద్వారా, ఇతర మీడియాల ద్వారా మనకు కావాల్సిన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మనం చేసుకుంటూ పోతున్నాం. అయితే ఇక్కడే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కామా పెడుతూ వస్తుంది, ఒక పుల్ స్టాప్ పెడుతుంది. ఏ రకంగా అంటే మీరు ఏ కంటెంట్ అయినా మాట్లాడుకోండి, మీకు స్వేచ్ఛ అన్నటువంటి మాటన మాకు స్వాతంత్రం ఉంది అన్నటువంటి భావ స్వాతంత్రం ఉంది, అదేవిధంగా వాక్ స్వాతంత్రం ఉంది అన్నటువంటి ఆ మాటన మీరు మాట్లాడాల్సినటువంటి విషయాలని కూడా, మీరు షేర్ చేసుకోవాల్సిన అభిప్రాయాలు కూడా లిమిటేషన్స్ ఉండాల్సి తీరాల్సిందే అని చెప్తూ కొంతమంది మేధావర్గందరూ కూడా అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఒక నివేదిక ఏర్పాటు చేశారు. తొందరలోనే అది చట్టరూపం కూడా జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి కొన్ని రకాలటువంటి వ్యంగ్యాస్త్రాలు కావచ్చు, భారతదేశానికి వ్యతిరేకంగా మన పొరుగు దేశాల వాటికి సపోర్ట్ చేస్తూ, ఏం సార్ పొరుగు దేశాలు ఒకటే కదా, అది ఒకటే కాదు కదా, మనం ఈ దేశంలో ఉంటున్నాం. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు, నీ ఇంట్లో నువ్వు ఉంటూ మీ అమ్మ, నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ వాళ్ళని తిడుతూ నువ్వేమైనా పని చేయగలుగుతావా? అది చేస్తున్నా ఎవరైనా హర్షిస్తారా? ఇంట్లో వాళ్ళని హర్షించిన వాడివి బయట ఏం హర్షిస్తావని. ఈ భారతదేశం నా ఇల్లు, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి అని చెప్పుకున్నాం. జనని జన్మభూమి ఇచ్చ స్వర్గాదపి గరియస్ అని రామచంద్రమూర్తి ఎప్పుడో రామాయణంలో నాకు స్వర్గం కన్నా గొప్పది ఏదైనా ఉందంటే నాకు నా మాతృభూమి నాకు గొప్పది అని చెప్పి సాక్షాత్తు శ్రీ మద్రామాయణంలో అయోధ్యకాండలో రామచంద్రమూర్తి చెప్తారు. జనని జన్మభూమి ఇచ్చ స్వర్గాదపి గరియసి. బహుశా ఇన్ని మార్లు జరిగినా సాక్షాత్తు రామచంద్రమూర్తి చెప్పారు, నాకు స్వర్గం కన్నా నేను ఉన్నటువంటి దేశం గొప్పది, నా మాతృభూమి నాకు గొప్పది, అది నరనరన జిన్ను
ఆలోచించుకున్నటువంటి వ్యక్తులం కాబట్టి మనతో దేశాభిమానం ఉండాలి. మన ప్రాంతీయాభిమానం కాదు కావాల్సింది. నేను పలానా ప్రాంతం వాడిని, భాషాభిమానం కాదు కావాల్సింది. మనలో దేశాభిమానం ఉండాలి. ఎప్పుడైతే దేశాభిమానంతో ఉంటామో మనం సమిష్టిగా ఉండగలుగుతాం. ఇన్ని రకాల భిన్న మతాలు ఉండేటప్పుడు భిన్న మతాలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి, కానీ ఒకే ఏకీకృత భావంతో మనం కలుగుతున్నాం. దీనికి కారణం ఏంటి అంటే మన రాజ్యాంగం కల్పిస్తున్న మన హక్కులు అందరినీ సమానంగా ఉన్నాయి. భారతదేశంలో ప్రాంతాలు వేరైనప్పుడు కూడా ప్రతి ఒక్క ప్రాంతం వ్యక్తి కూడా నాది భారతదేశం అని చెప్పి ఫీల్ అవుతున్నాం. ఈరోజు మన తెలంగాణనో, మన ఆంధ్రానో, తమిళనాడు వాళ్ళు ఏదో చిన్న చిన్న విషయాల్లో మనం కాస్త వ్యతిరేకంగా మాట్లాడుకోవచ్చు కాక, కానీ ఎప్పుడైనా దేశానికి ఒక అపకారం కలిగినప్పుడు యావత్ భారతదేశం కూడా జాతి కుల మతాలకు వ్యతిరేకంగా అందరం కూడా ఏకతాటి మీదకి వస్తున్నాం. దానికి ప్రూఫ్ అయింది. ఎన్నో సందర్భాల్లో మనం 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక సందర్భాల్లో మనం కలిసి ఒక ఏకీకృత భావన ఉంది. కానీ ఈనాటి యూత్ పిల్లల్లో, ఈనాటి కుర్రవాళ్ళలో మాత్రం అటువంటి భావన లోపిస్తుంది. దానికి కారణం మనం కార్పొరేట్ చదువులు కావచ్చు, ఇతరత్రా కావచ్చు, దాని గురించి మనం మాట్లాడుకోవడం కాదు. దీన్ని కాస్త కూలంకుషంగా చర్చించి భారతదేశంలో నేటి యువతలో లోపిస్తున్నటువంటి ఈ దేశాభిమానం అన్నటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాంతాభిమానాలు పెరిగిపోతున్నాయి, కులాభిమానం పెరిగిపోయింది, మతాభిమానాలు పెరిగే తప్పించి ఇది కాదు. దేశాభిమానం ఉండాలి, ఉన్నప్పుడే కలిసికట్టుగా ఉండగలుగుతూ ఉన్నటువంటి ఒక ఆలోచనతోటి మేధావర్గందరం కూడా ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమంగా, సోషల్ మీడియా వేదికగా ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో భారతదేశానికి వ్యతిరేకంగా ఎస్ అని కాదని తనకు తోచిందే కరెక్ట్ అంటూ ఏదైతే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో దీన్ని ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఆలోచించి భారతదేశ అత్యున్నతమైనటువంటి ఆ హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఆ చట్టానికి ఒక తుది రూపు కూడా తీసుకొచ్చారు. తొందరలోనే అది చట్టంగా మారితే ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. మన చేతిలో ఫోన్ ఉంది కదని చెప్పి ఏది పడితే షేర్ చేయడం, ఏది పడితే అది మాట్లాడడం, విపరీతంగా భారతదేశం మీద వ్యక్తుల మధ్య కలహాలు గొడవలు సృష్టించడం కాదు, అందరూ ఏకతాటి మీదగా ఉండాలని చెప్పి ఏదైతే ఒక నివేదిక సమర్పిస్తున్నారో అది తొందరగా చట్టరూపంలో వస్తుంది. దాన్ని కోర్టులు కూడా అమలుపరుస్తాయి. ఎవరైనా అట్లా వ్యతిరేకంగా చేస్తే వారికి తీవ్రంగా కఠినమైన శిక్షలు పడే అవకాశం కూడా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని రూపకల్పన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తొందరలోనే రావాలని ఆశిద్దాం. నాగరాజు గారు, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. ఇలాంటిది ఒకటి జరగాలి. ఎందుకు అని అంటే దేశ భద్రతా రీత్యా కొన్ని ఉంటాయి. కొన్ని పోస్టులు కానివ్వండి, నేనంటే కొన్ని మాటలు కానివ్వండి, ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు దాని తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పటికైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ఒక డెసిషన్కి రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 1-2 సార్లు రీచెక్ చేసుకుంటారు. మనం ఏం చేస్తున్నాము, ఎందుకు ఇలా చేస్తున్నాము, ఎందుకు చేయి అంటే ప్రతి ఒక్కరూ తమ హుందాతనాన్ని ప్రదర్శించుకుంటూ, అంటే ఉన్మాదాన్ని కూడా హుందాతనంగా ప్రదర్శించుకుంటూ మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం ఇది చెంపపెట్టని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవునండి, ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.